హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అంటే త్వరలో మా సహస్రకు వారసుడు పుట్టబోతున్నాడా అని అంబిక సోదమ్మను అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పి సోదమ్మ చెప్తూ ఉంటుంది. ఎంత గొప్ప శుభవార్త చెప్పావు సోదమ్మ. నువ్వు చెప్పావంటే తిరుగుండదని మాకు తెలుసు, అందుకే నిన్ను పిలిపించాం పోచమ్మా అని చెప్పి భక్తవత్సలం కాదంబరి చెప్తూ ఉంటారు. అమ్మా, నీ ఆరోగ్యం బాగానే ఉందా అని చెప్పి సోదమ్మ అడుగుతూ ఉంటుంది. అమ్మాయికి ఈ మధ్యనే చిన్న యాక్సిడెంట్ జరిగింది సోదమ్మ, అందువల్ల కాస్త నీరసంగా ఉంది అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. ఆ యాక్సిడెంట్ వల్లే అమ్మాయి గర్భసంచి పోయినట్టుంది అని చెప్పి సోదమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. మనవడా, త్వరలో వారసుడు రాబోతున్నాడని సోదమ్మ కూడా చెప్పేసింది. ఇంతకుముందు పోచమ్మ కూడా చెప్పింది. మరి నా కొడుకుని నా చేతుల్లో ఎప్పుడు పెట్టబోతున్నావు మనవడా అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. ఇక విహారి, సహస్ర ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏందయ్యా అందరిలో అలా అడుగుతావు? మనవడు మనవరాలు సిగ్గుపడుతున్నారు చూడు అని చెప్పి కాదంబరి అంటుంది. నేనేం తప్పడగలేదు కదా కాదంబరి, నా కొడుకుని నా చేతుల్లో ఎప్పుడు పెడతావని అడుగుతున్నా అని చెప్పి భక్తవత్సలం అంటాడు. అదంతా ఆ దేవుడు దయ్యా, మన చేతుల్లో ఏముందయ్యా అని చెప్పి సోదమ్మ అంటుంది. కరెక్ట్గా చెప్పావు సోదమ్మ అని చెప్పి కాదంబరి అంటుంది. అమ్మ పద్మాక్షి, సహస్రను లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. సహస్ర రామ్మ అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక సహస్రను తీసుకొని పద్మాక్షి లోపలికి వెళ్ళగానే అమ్మ నేను బయలుదేరతాను అని చెప్పి సోదమ్మ అంటుంది. సోదమ్మ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి భక్తవత్సలం డబ్బులు తీసి సోదమ్మకి ఇస్తాడు. డబ్బులొద్దు భక్తవత్సలం గారు అని చెప్పి సోదమ్మ అంటుంది. అదేంటి సోదమ్మ, ఎక్కడ సోది చెప్పినా కూడా డబ్బులు తీసుకుంటావు కదా అని భక్తవత్సలం అంటాడు. కానీ నేను మీ కుటుంబానికి అబద్ధం చెప్పాను, అందుకే మీ దగ్గర డబ్బు తీసుకోలేకపోతున్నాను భక్తవత్సలం గారు అని చెప్పి సోదమ్మ మనసులో అనుకుంటుంది. అందరి దగ్గర డబ్బు తీసుకుంటాను, కానీ మీరు ఈ ఊరిని బాగు చేయడానికి వచ్చిన పెద్దలు కదా, మీ దగ్గర నేను డబ్బు ఎలా తీసుకుంటాను అని చెప్పి సోదమ్మ అంటుంది. పర్వాలేదు సోదమ్మ తీసుకో అని చెప్పి భక్తవత్సలం అంటాడు. ఇక సోదమ్మ భక్తవత్సలం దగ్గర డబ్బు తీసుకుంటుంది. ఇక పద్మాక్షి హాల్లోకి వస్తుంది. సోదమ్మ కనిపించకపోవడంతో సోదమ్మ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళిందే అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి కంగారు పడుతూ సోదమ్మ కోసం బయటికి వెళ్తుంది. సోదమ్మ పద్మాక్షికి కనిపించగానే సోదమ్మ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి పిలుస్తుంది. ఏంటమ్మా అని సోదమ్మ అడుగుతూ ఉంటుంది. నా కూతురికి నువ్వు నాడి పట్టుకొని చెక్ చేసినప్పుడు గర్భం లేదని నీకు తెలిసింది, కానీ నువ్వు త్వరలోనే బిడ్డ పుడతాడని చెప్పావు. నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను సోదమ్మ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మ, నాడి పట్టుకోగానే ఎవరేంటో అన్ని విషయాలు వెంటనే చెప్పగలను. నీ కూతురు సహస్ర చెయ్యి పట్టుకున్నప్పుడు కూడా తనకు పిల్లలు పుట్టే యోగం లేదని, తనకు గర్భసంచి లేదని నాకు అర్థమైంది. అలా అని చెప్పి ఆ అమ్మాయి ముందే చెప్పాలనుకున్నాను, కానీ ఈ విషయం మీ కుటుంబంలో ఎవరికీ తెలియలేదు. అందుకే బిడ్డ ఎప్పుడు పుడతాడా అని నన్ను పిలిపించారని నాకు అర్థమైందమ్మా. మీ అందరినీ బాధ పెట్టడం ఎందుకని మీరు అనుకున్నది జరుగుతుందని చెప్పానమ్మా అని చెప్పి సోదమ్మ చెప్తూ ఉంటుంది. సోదమ్మ, అబద్ధం చెప్పి చాలా మంచి పని చేశావు అని చెప్పి పద్మాక్షి అంటుంది. నువ్వు చేసిన సహాయానికి నేను ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు సోదమ్మ అని చెప్పి పద్మాక్షి తన చేతికి ఉన్న గాజులు తీసి సోదమ్మకి ఇస్తూ ఉంటుంది. వద్దమ్మా అని సోదమ్మ అంటూ ఉంటే పర్వాలేదు సోదమ్మ తీసుకో అని చెప్పి పద్మాక్షి అంటుంది. అమ్మ, నిజాన్ని కొన్ని రోజులు మాత్రమే దాచిపెట్టగలవు, ఏదో ఒక రోజు తప్పకుండా నిజం బయట పెట్టక తప్పదు కదా అని చెప్పి సోదమ్మ చెప్తూ ఉంటుంది. నా కూతురికి మొన్ననే యాక్సిడెంట్ అయింది సోదమ్మ, తను కోలుకోగానే అన్ని విషయాలు చెప్పేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. సరేనమ్మా అని చెప్పి సోదమ్మ కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరుగుతుంది. అమ్మ ఒక్క నిమిషం అని పద్మాక్షిని పిలుస్తుంది. ఏంటి సోదమ్మ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నీ కూతురు అల్లుడు చేయి పట్టుకొని పరిశీలించినప్పుడు నీ కూతురుకైతే పిల్లలు పుట్టే యోగం లేదని స్పష్టంగా అర్థమైంది, కానీ నీ అల్లుడికి త్వరలోనే వారసుడు పుట్టబోతున్నాడని స్పష్టంగా అర్థమైందమ్మా. అది ఎలా అన్నది ఆ దైవ నిర్ణయం అని చెప్పి సోదమ్మ చెప్తూ ఉంటుంది. సోదమ్మ ఏం చెప్తున్నావు నువ్వు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నీ అల్లుడికి వారసుడు పుట్టబోతున్నాడు, అది నీ కూతురు వల్ల కాదు అని సోదమ్మ చెప్తుంది. ఆ మాట వినగానే పద్మాక్షి షాక్ అవుతుంది.
సోదమ్మ, ఈ విషయం ఎక్కడికి చెప్పకు ప్లీజ్ సోదమ్మ అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, సరేనమ్మా అని చెప్పి సోదమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పద్మాక్షి బాధపడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా యమున ఉంటుంది. యమునని చూసి పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. వదినా, ఏంటి నీ చేతి గాజులు సోదమ్మకిచ్చావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అది అది అని చెప్పి పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి వదినా, మీ చేతి బంగారు గాజులు సోదమ్మకి ఎందుకు ఇచ్చారంటే కంగారు పడుతున్నారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, సహస్రకు త్వరలో వారసులు పుట్టబోతున్నారని సోదమ్మ చెప్పింది కదా, సోదమ్మ శుభవార్త చెప్పినందుకు సోదమ్మకు బంగారపు గాజులు ఇచ్చాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. మీ మనసు చాలా గొప్పది వదినా అని చెప్పి యమున అంటుంది. సరే లోపలికి వెళ్దాంరా అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక యమున పద్మాక్షి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. ఇక మరోవైపు విహారీ లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి, మనం సేంద్రియ వ్యవసాయం గురించి రైతులతో మాట్లాడాలి, వెళ్దామా అని విహారీ అడుగుతూ ఉంటాడు. సరే విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి కారులో అలా వెళ్తూ ఉంటారు. లక్ష్మి, సోదెమ్మ వచ్చి అలా చెప్పినందుకు నువ్వు బాధపడుతున్నావా అని విహారీ అడుగుతూ ఉంటాడు. నేనెందుకు బాధపడతాను విహారీ గారు, మీరు సహస్రమ్మ కలిసి ఉంటే చూడాలని కోరుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది. కానీ నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు లక్ష్మి, నాకు వారసులంటూ పుడితే అది నీతోనే అని చెప్పి విహారీ అంటాడు. ప్లీజ్ విహారీ గారు అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి అని చెప్పి లక్ష్మి అంటుంది. నా మనసులో ఉన్నదే నీకు చెప్తున్నాను లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. సరే విహారీ గారు, ఆ విషయం గురించి వదిలేసేయండి. సేంద్రియ వ్యవసాయం అని రైతులతో చెప్పారు కదా, ఇప్పుడు మనం సేంద్రియ వ్యవసాయం చేపించాలంటే ఎవరితో మాట్లాడాలి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఎవరేంటి లక్ష్మి, ఊర్లో రైతులు చాలామందే ఉన్నారు కదా, అందరి దగ్గరకు వెళ్ళి వాళ్ళ నిర్ణయాలు తెలుసుకుందాం అని చెప్పి విహారీ అంటాడు. సరే విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే కొంతమంది జనం ఒక దగ్గర గుమ్మికూడి ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందంటారు విహారీ గారు, జనాలంతా అక్కడున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏమో లక్ష్మి, ఎవరికైనా ప్రమాదం జరిగి ఉంటుందా, పద వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు. ఇక లక్ష్మి విహారీ కారు పక్కకు ఆఫ్ చేసి ఆ జనాల దగ్గరకు వెళ్ళి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. సోదెమ్మ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి అక్కడ చుట్టూ ఉన్న జనాలు చెప్తూ ఉంటారు. అయ్యో విహారీ గారు, సోదెమ్మ మన ఇంటి నుంచే బయలుదేరింది, దారిలో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అని చెప్పి లక్ష్మి విహారీతో చెప్తూ ఉంటుంది. లక్ష్మి, కారులో వాటర్ బాటిల్ ఉంది, వెళ్ళి తీసుకురాపో అని చెప్పి విహారీ అంటాడు. ఇక లక్ష్మి వెళ్ళి వాటర్ తీసుకురాగానే విహారీ సోదెమ్మ మొహంపై నీళ్లు చిమ్ముతాడు. ఇక కాసేపటికి సోదెమ్మ లేచి కూర్చుంటుంది. సోదెమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఎండకి నడిచి రావటం వల్ల కాస్త కళ్ళు తిరిగాయి అని సోదెమ్మ చెప్తూ ఉంటుంది. రా సోదెమ్మ, నిన్ను ఇంటి దగ్గర దిగబెడతాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సోదెమ్మ చేతిలో ఉన్న బుట్టను లక్ష్మి తీసుకొని సోదెమ్మ చెయ్యి పట్టుకొని కారు దగ్గరకు వస్తుంది. సోదెమ్మను కారులో కూర్చోబెట్టి సోదెమ్మ చేతిలో ఉన్న బుట్టను లక్ష్మి ఒడిలో పెట్టుకుంటుంది. నన్ను క్షమించు సోదెమ్మ, నిన్ను కారులో ఇంటికి తీసుకొచ్చాను, మళ్ళీ తిరిగి దిగబెట్టుంటే నీకు ఇప్పుడు ఇలాంటి ప్రమాదం జరుగుండేది కాదు అని చెప్పి విహారీ అంటాడు. పర్వాలేదులే బాబు అని చెప్పి సోదెమ్మ అంటుంది. బాబు బాబు, మా ఇల్లు మీకు తెలుసు కదా, అక్కడ ఆఫ్ చేయండి, నేను దిగిపోతాను అని చెప్పి సోదెమ్మ అంటుంది. సరే సోదెమ్మ అని చెప్పి విహారీ అంటాడు. ఇక సోదెమ్మ ఇంటి దగ్గర విహారీ కార్ ఆఫ్ చేయగానే సోదెమ్మ దిగిపోతుంది. ఇక లక్ష్మి సోదెమ్మ బుట్టను సోదెమ్మకి ఇస్తూ ఉంటే బుట్ట చెయ్యి జారి కింద పడిపోతుంది. బుట్టలో నుంచి బంగారు గాజులు కింద పడతాయి. అయ్యో నన్ను క్షమించు సోదెమ్మ అని చెప్పి లక్ష్మి బుట్ట తీసి బుట్టలో నుంచి కింద పడ్డ వస్తువులన్నీ తీసి బుట్టలో వేయబోతూ ఉండగా లక్ష్మికి గాజులు కనిపిస్తాయి. గాజులు చూసిన లక్ష్మి షాక్ అయ్యి, సోదెమ్మ ఇదేంటి, ఇంత ఖరీదైన గాజులు నీ దగ్గర ఎలా ఉన్నాయి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మా, అది అది అని సోదెమ్మ కంగారు పడుతూ ఉంటుంది. నిజం చెప్పు సోదెమ్మ, నువ్వు అంటేనే అమ్మవారితో సమానం, అలాంటి నువ్వు అబద్ధం చెప్పడం మంచిది కాదు, ఈ గాజులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు సోదెమ్మ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే విహారీ కారు దిగి సోదెమ్మను లక్ష్మిని చూసి, చెప్పు సోదెమ్మ, లక్ష్మి చెప్పింది కరెక్టు, సోదెమ్మలంటే ఆ అమ్మవారితో సమానం, అలాంటి మీరు అబద్ధం చెప్పకూడదు, ఈ గాజులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు సోదెమ్మ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. చెప్తాను బాబు, నీ భార్య చెయ్యి చూడటానికి వచ్చాను కదా, నీ భార్యకు గర్భసంచి లేదు బాబు, తనకి పిల్లలు పుట్టే యోగమే లేదు, ఆ విషయం మీ దగ్గర దాచిపెట్టాను, ఎందుకంటే మీ అందరికీ అసలు నిజం తెలియదని నాకు అర్థమైంది, అందుకే మీరంతా ఎప్పుడు వారసుడు పుడతాడా అని నన్ను పిలిపించారని అర్థమయ్యి మీరంతా బాధపడకుండా ఉండాలని నేను అబద్ధం చెప్పాను బాబు అని సోదెమ్మ చెప్తూ ఉంటుంది.
సోదెమ్మ, నువ్వేం చెప్తున్నావు? సహస్రకు గర్భసంచి లేదా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును బాబు, ఆ అమ్మాయికి ఈ మధ్య యాక్సిడెంట్ అయిందంట కదా. యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు గర్భసంచిని తొలగించారంట బాబు. ఆ అమ్మాయి ద్వారా మీకు వారసులు పుట్టరు. కానీ ఇంకొక శుభవార్త ఉంది, మీకు త్వరలోనే వారసులు పుట్టబోతున్నారు బాబు అని చెప్పి సోదెమ్మ చెప్తూ ఉంటుంది. ఈ గాజులెక్కడవని అడిగితే, ఇలా చెప్తున్నావేంటి సోదెమ్మ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మాయికి పిల్లలు పుడతారని చెప్పినందుకు, అందరి దగ్గర అబద్ధం చెప్పినందుకు అమ్మాయి అమ్మ పద్మాక్షి అమ్మ ఈ గాజులను బహుమతిగా ఇచ్చిందమ్మా అని సోదెమ్మ చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే విహారీ లక్ష్మి షాక్లో ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.